హాయ్ గైస్, చాలామంది బిజినెస్ చేయాలనుకుంటారు. బిజినెస్ చేయాలనుకునే వారికి ఇట్లా అంటే వాళ్ళకి మనీ ప్రాబ్లం బాగుంటుంది. బిజినెస్ చేయాలని చాలా ఉంటుంది. ఇట్లానే ఏదైనా ఒక బిజినెస్ చేయాలి, సొంతంగా నా వర్క్ నేను చేసుకోవాలి, ఒకరి కింద ఎందుకు వర్క్ చేయాలనుకుంటారు. సో వాళ్ళకి కానీ మనీ ప్రాబ్లం ఉంటుంది. ఆ మనీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒకటే దారి దానికి. మీరు ఇప్పుడు బాగా చేసి పెట్టారనుకో, ఉదాహరణకు ఒక 5 లక్షలు అప్పు తీసుకొచ్చి మీరు బిజినెస్ పెట్టారు, సరిగ్గా నల్లేదనుకో, వానికి అప్పు పట్టుకోవాలి, ఈ బిజినెస్ చూసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక దగ్గర జాబ్ చేయండి, కొన్ని అమౌంట్ మీరు అడ్జస్ట్ చేసుకోండి. కొన్ని అమౌంట్ మీరు తీసుకొని ఉదాహరణకు ఒక 5 లక్షలు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు, 3 లక్షలు మీరు పెట్టండి, 2 లక్షలు అప్పు తీసుకురండి, పర్లేదు. కానీ మొత్తం అప్పు తీసుకొచ్చి బిజినెస్ చేస్తుంటే నడకపోతే తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది. సో నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు ఫస్ట్ ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే మీ దగ్గర మనీ లేకపోతే ఏదైనా ఏ జాబ్ అయినా పర్లేదు, పైసల కోసం ఆ జాబ్ చేయండి. ఆ జాబ్ని తీసుకొని తర్వాత వచ్చే మనీతోని మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఏదైనా చేయగలుగుతారు, అప్పుడు మీ దగ్గర మనీ ఉంటుంది. కాబట్టి బాగా చేసి పెట్టిరనుకో, లాస్ అయితే మీరు ఇక సూసైడ్ చేసుకునే దాకా కూడా వెళ్ళొచ్చు. సో బాగా చేసి బిజినెస్ పెట్టకండి. ఫస్ట్ ఏదైనా ఒక జాబ్ చేసి సొంతంగా